ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావటం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. శాసనసభ నియమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కు రాననటం సిగ్గుచేటని అన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడు పని చేయలేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా ఆత్మాభిమానం లేకుండా జగన్ ఎలా తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారంటే కుదరదని ధ్వజమెత్తారు. ప్రజలు తనకు ఆ మాత్రం 11 సీట్లు కూడా ఇచ్చింది అసెంబ్లీలో గళమెత్తటానికి అనే విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఆ పాత్ర కూడా తామే పోషించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా తాము ప్రజలకే జవాబుదారీగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఇంటి దగ్గర నుండే అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతా ఉన్నాను. ఇంటి దగ్గర నుండే మా క్వశ్చన్లు అడుగుతాను, నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సో ఇంతకుముందు ఎవరు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విధంగా, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వ్యవహరించలే గతంలో. ఈరోజు అసెంబ్లీకి ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సభ సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు మీరు? ప్రజలు గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం. మీకు అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. ప్రజా సమస్యల మీద నీ గౌరవం ఉంటే పరిష్కరించాలనుకుంటే అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే ఇదే విడ్డూరం అండి. అంటే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది, సభ ఎలా ఇస్తుంది? మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజు ఏం మాట్లాడాడు? గతంలో 2019లో ఏం మాట్లాడాడు? 18 సీట్లకి తగ్గితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు కదా. సో ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోరుకోవటం సిగ్గుసేటు. ఈరోజు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయం కూడా చర్చిద్దామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి జనం కావాల్సింది. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయలే. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం.